వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం. వాస్తు దోషంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కూల్చివేత. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృక్పథం కూడా ఉంటుంది. 6వ వార్షిక క్రీడలను ప్రారంభించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేది. కేంద్రం నిధులు కేటాయించడం శుభ పరిణామమన్న హోంమంత్రి అనిత. నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కూలగొట్టి మళ్లీ నిర్మించనున్నారట. ఈ మేరకు క్యాంపు కార్యాలయాన్ని కూలగొట్టించారట. ఇదంతా ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి రావడం లేదని, క్యాంపు ఆఫీసుకు వాస్తు దోషం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమో కాదో అనే దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపైనే ఉంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదన్నారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయకండి. వైసీపీలో కొంతమంది జేబుల్లో మైకులు వేసుకుని తిరుగుతున్నారని, వాళ్లకు అవకాశము ఇవ్వవద్దన్నారు కిరణ్ రాయల్. వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాము ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరిక తప్పుగా. ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరుకుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయినాం, అంతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజా పార్టీని పోయినాం, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ముఖ్యమంత్రి చూడాలని. మేము చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము, దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, రామించేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి
మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గారికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గారు జోబీలో మైక్లెస్ తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మైక్లెస్ తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపాలు వచ్చి మాట్లాడేస్తారు. బయటకు వచ్చి అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చూస్తాం, శ్రమిస్తున్నాం. నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు, లోకేష్ గారు శ్రమిస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడం అంటే కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, మెగా బ్రదర్స్ అంటే నలుగురు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రం నాగేంద్రం, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పార్ట్ టైం లెక్చరర్లకు 50,000 రూపాయల వేతనాన్ని 12 నెలలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్ల ఐక్యత. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేము ఎలక్షన్ టైంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క డిమాండ్లు, మా యొక్క ఆర్థిక బాధలు చెప్పాము. అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మాకు నెలకు 50,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేమందరం సపోర్ట్ చేశాము. ఇవాళ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇప్పటికీ కంటిన్యూస్గా అందరూ మంత్రులను, మినిస్టర్లను, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చర్ తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చర్ అసోసియేషన్ మేము ఏమంటున్నామంటే ఇప్పటివరకు ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయలేదు. ముఖ్యమంత్రిని కలవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సెకండ్ ఏంటి అంటే అయినా కూడా ఈ స్టేట్లో 1,30,000 మంది ఉన్న స్కూల్ టీచర్లకి కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ చేసారు, ప్రమోషన్స్ ఇచ్చారు. మాకు ఇప్పటి వరకు ఏం చేయలేదు. మేము అర్ధాకలి బతుకులకు ఉన్నాయి. సంవత్సరం పనిచేస్తే 6 నెలల జీతం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఏం చెప్పిందంటే మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే 50,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ పర్ మంత్ ఇస్తామని, 12 మంత్స్ ఇస్తామన్నది. అది ఇంప్లిమెంట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నెంబర్ చూసి 1,30,000 మంది ఉన్న స్కూల్ టీచర్లను ఎట్లయితే చేసిందో మమ్మల్ని కూడా అట్లా చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది మేము, తెలంగాణ స్టేట్ తెచ్చింది మేము, ముఖ్యమంత్రి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది మేమే, దింపేసింది కూడా మేమే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసింది కూడా మేమే. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 6వ వార్షిక క్రీడలను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. మహిళా పోలీసులు తమ నృత్యాలతో అలరించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృక్బలం కూడా ఉంటుందని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని, ఈ గేమ్స్ 3 రోజుల పాటు సాగుతాయని సిపి సుధీర్ బాబు తెలిపారు. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది మనందరినీ ఎంతగా చేయడానికి, వెరీ డెడికేట్ అవడానికి
మన గోల్స్కి మన డిపార్ట్మెంట్ సెట్ చేసిన గోల్స్కి ఒక బెటర్ ఆపర్చునిటీ టు రిజర్వేట్ ఆర్గన్స్. ఇందాక మార్చ్ పాస్ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే మినిస్టర్ సార్ చాలా బాగా చేస్తారు. అందరూ అఫ్కోర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా చేస్తారు, మినిస్టర్ సార్ ద enthusiasm to do it best. I really like it. So that's what the spirit should be. When you do it best, you do it certainly. But you think as a minister after that, నేను పనేగా అటెండ్ కాలేదు. ప్రజలలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సంతోష్ నగర్ ఇన్ఛార్జ్ ఏసీపీ మనోహర్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఆదేశాల మేరకు సంతోష్ నగర్ ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్లో పరిధిలో అనేక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. ఈ మార్చ్లో ఐఎస్ సదర్న్ సిఐ నాగరాజు, 41 మంది ర్యాపిడ్ యాక్షన్ బలగాలు పోలీసులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తెలుగు ప్రజలకు అప్పన్న స్వామివారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేదని ఎద్దేవా చేశారు మంత్రి అనిత. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నూతన తెలంగాణ కార్యవర్గ సభ్యులను చైర్మన్ నేమ్ సింగ్, సౌత్ చైర్మన్ సయ్యద్ కాజిం అలీ అహ్మీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భారతదేశంలో మానవ హక్కుల ప్రత్యేకత ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులందరికీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు.
సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియా తరఫు నుంచి ప్రపంచ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి ప్రేమ్జీ గారి ఆధ్వర్యంలో కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో మానవ హక్కుల యొక్క ప్రత్యేకత అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని భావించే వాళ్ళలో మేము ఒకరుగా ఇక్కడికి రావడం జరిగింది. మా ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది. సో అపాయింట్మెంట్ ఆర్డర్ని పురస్కరించుకొని ఆయా అభ్యర్థులు మానవ హక్కుల గురించి అవగాహన వారు పెంచుకొని సౌత్ ఇండియాలో మానవ హక్కుల పరిరక్షణ కొరకు అవగాహన పెంచి ప్రజల యొక్క సమస్యలు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అధికారులతో సంప్రదించడం ద్వారా వ్యక్తుల మధ్యలో ఎదురైనటువంటి తగాదాలను కన్విన్స్ చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించి వ్యక్తిలో శాంతిని, కుటుంబంలో శాంతిని, సమాజంలో శాంతిని, ప్రపంచంలో శాంతిని ఏర్పాటు చేసే దిశలో వన్ ఆఫ్ ద ప్రముఖ ఆర్గనైజేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం. వాస్తు దోషంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కూల్చివేత. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృక్పథం కూడా ఉంటుంది. 6వ వార్షిక క్రీడలను ప్రారంభించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేది. కేంద్రం నిధులు కేటాయించడం శుభ పరిణామమన్న హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.